సరే, ఈరోజు మనం ఒక చక్కటి కథ చెప్పుకుందాం. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక తెలివైన రాజుగారు ఉండేవారు. ఆయన ఆస్థానంలో జరిగిన ఒక వింత, ఒక చిక్కుముడి గురించిన కథ ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? అవును, ఈ కథలో ఒక పెద్ద చిక్కుముడి ఉంది. కాని దాన్ని విప్పాలంటే కళ్లతో చూస్తే సరిపోదు, చెవులతో వినాలి. అవును, వినడం ద్వారా మాత్రమే ఆ రహస్యమేంటో తెలుస్తుంది. కథ ఎక్కడ మొదలైందంటే, ఒకానొకప్పుడు ఓ అందమైన రాజ్యంలో అక్కడొక రాజుగారుండేవారు. ఆయన సభ అంటే ఎప్పుడూ పండితులు, మేధావులు, కళాకారులతో కలకలలాడుతూ ఉండేది. అంతా చాలా గొప్పగా ఉండేది. ఆ రాజుగారు, ఆయన పేరు, ప్రఖ్యాతులు చుట్టుపక్కల రాజ్యాలన్నిటికీ పాకాయి. ఎందుకంటే ఆయన అంతటి జ్ఞాని, చాలా తెలివైనవారు. ఎప్పుడూ తన సింహాసనం మీద కూర్చుని రాజ్యసభని నడిపిస్తూ ఉండేవారు. అలా అంత ప్రశాంతంగా సాగిపోతున్న ఒక రోజున సభలోకి ఒక శిల్పి అడుగుపెట్టాడు. తనతో పాటు ఒక వింత బహుమతిని, ఒక పెద్ద చిక్కుముడిని కూడా తీసుకువచ్చాడు. ఆ శిల్పి రాజుగారికి 3 చాలా అందమైన బొమ్మలను బహుమతిగా ఇచ్చాడు. వాటిని చూస్తుంటే అచ్చం ఒకేలా ఉన్నాయి. జుట్టు దగ్గరి నుంచి వేసుకున్న బట్టల వరకు ఏమాత్రం తేడాలేదు, అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయి. అప్పుడు ఆ శిల్పి రాజుగారితో ఇలా అన్నాడు: మహారాజా, ఈ 3 బొమ్మలు చుట్టానికి ఒకేలా ఉండొచ్చు, కాని అవి వేరు. వాటి మధ్య ఉన్న తేడాని మీరైనా కనుక్కోగలగా అని ఒక సవాలు విసిరాడు. అంతే, సభాంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఇక చూడాలి. సభలో ఉన్నవారంతా తలలు పట్టుకున్నారు. ఆ రాజ్యంలోకెల్లా గొప్ప గొప్ప పండితులు, మేధావులు కూడా ఆ చిక్కుముడిని విప్పలేకపోయారు. ఒకరి తర్వాత ఒకరు మంత్రులు, పండితులు అందరూ వచ్చి ఆ బొమ్మల్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షించారు. అటూ ఇటూ తిప్పి చూశారు. కాని ఛే, ఒక్క చిన్న తేడా కూడా కనుక్కోలేకపోయారు. వాళ్ల ముఖాల్లో అయోమయం స్పష్టంగా కనిపిస్తోంది కదా. అందరి మెదళ్లలోనూ ఇదే ప్రశ్న. చూడ్డానికి అచ్చం ఒకేలా ఉన్నాయి. మరి ఆ శిల్పి చెప్పిన తేడా ఎక్కడుంది? ఆ రహస్యమేంటి? అలా అందరూ తలలు బద్దలు కొట్టుకుంటున్నప్పుడు ఒక చిన్న ఉపాయంతో ఆ చిక్కుముడి విడిపోయింది. చాలా సులువైన పరిష్కారం, కాని ఆ సమాధానం తెలిసాక సభలో ఉన్నవాళ్లందరూ ఆశ్చర్యపోయారు. ఏం చేశారంటే, ఒక సన్నని, వంగే తీగను తీసుకున్నారు. దాన్ని మెల్లగా మొదటి బొమ్మ చెవిలో పెట్టారు. తర్వాత అదే తీగను రెండో బొమ్మ చెవిలో పెట్టారు. ఆఖరుగా మూడో బొమ్మ చెవిలో కూడా పెట్టారు. అప్పుడే తెలిసింది అసలు రహస్యం. ప్రతి బొమ్మలోనూ ఆ తీగ ప్రయాణించిన దారి వేరువేరుగా ఉంది. మరి ఆ తీగ ప్రయాణం వెనుకున్న అర్థమేంటి? ఆ బొమ్మలు మనకు చెప్పే నీతి ఏంటి? అదే ఈ కథలోని అసలైన నీతి. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. చూడండి, మొదటి బొమ్మ ఉంది గదా, దాని చెవిలో తీగ పెడితే మరో చెవిలోంచి బయటికొచ్చేసింది. అంటే కొందరుంటారు, మనం చెప్పింది ఇటు విని అటు వదిలేస్తారు, ఏది గుర్తుంచుకోరు. ఇక రెండో బొమ్మ, దాని చెవిలో తీగ పెడితే నోట్లోంచి బయటకొచ్చింది. అంటే వీళ్ళు విన్నదాన్ని ఊరికే ఉండలేక అందరికీ చాడీలు చెప్పేస్తారు. ఇక మూడో బొమ్మ, దాని చెవిలో తీగ పెడితే లోపలే ఉండిపోయింది, బయటకు రాలేదు. వీళ్ళే ఉత్తములు, విన్నదాన్ని అర్థం చేసుకొని ఆ జ్ఞానాన్ని తమలోనే దాచుకుంటారు. అందుకే రాజుగారు ఆ మూడవ బొమ్మే అన్నింటికన్నా అత్యంత విలువైనదని ప్రకటించారు. ఎందుకంటే విన్నదాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకోవడమే అసలైన జ్ఞానమని ఆయనకు అర్థమైంది. మరి ఈ కథ విన్నాక మనందరికీ ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఈ 3 బొమ్మల్లో మనం ఏ రకం? మనం విన్నదాన్ని ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తామా? లేక అందరికీ చెప్పేస్తామా? లేదా దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని మనలో నిలుపుకుంటామా? ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకుందాం.